ఆనందానికి, సుఖానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ప్లెజర్ ఇంగ్లీష్ వర్డ్ అనేది ప్లెజర్ అనేది సుఖం దానికి సెపరేట్ హార్మోన్ ఉంటుంది. ఆనందానికి సెపరేట్ హార్మోన్ ఉంటుంది. ఆనందం అనేది హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది సెరోటోనిన్ అనే హార్మోన్ వల్ల వస్తుందనమాట. ప్లెజర్ అనేది డోపమిన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది. ప్లెజర్ అంటే అప్పటికప్పుడు వచ్చే సుఖం అనేది షార్ట్ లివ్డ్. సో అదే ఆనందం అనేది లాంగ్ లివ్డ్ అనమాట. ప్లెజర్ అనేది తీసుకునేది, హ్యాపీనెస్ అనేది తీసుకునేది ప్లస్ ఇచ్చేది రెండు ఉంటుందన్నమాట. తర్వాత ఈ డోపమిన్ అనేది ప్లెజర్ అనేది ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి. షాపింగ్ చేస్తే ప్లెజర్ వస్తుంది, షాపహాలిక్స్. కొంతమందికి వర్క్ ఎక్కువ చేస్తే ఆనందం వస్తుంది, వర్కహాలిక్స్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఆనందం వస్తుంది. కొంతమందికి సెక్సోహాలిక్స్ ఉంటారు. అట్లా రకరకాల ఎడిక్షన్స్. కొంతమంది డ్రగ్స్, ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒకేసారి అంతులేని ఆనందం వస్తుందన్నమాట. తర్వాత ఇవన్నీ డోపమిన్తో హార్మోన్ ఉన్నది మనకి చిన్న చిన్న ఆనందాలు ఇవ్వటానికి మనకి డోపమిన్ హార్మోన్ ఉంది. కానీ దానికి ఎడిక్షన్ పొటెన్షియల్ కూడా ఉంటుందన్నమాట. షుగర్ కూడా మనకి డ్రగ్స్ లాగే. షుగర్కి ఎడిక్టివ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, ఆల్కహాల్కి ఎడిక్టివ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ. ఎందుకంటే అది బాగా రుచిగా ఉండి మనకి బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, న్యూక్లియస్ ఎకుంబెన్స్ అని. దాంట్లో ఈ రివార్డ్ సెంటర్ అంటారు. ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇంకా ఎక్కువ స్వీట్ తినాలని అనుకుంటాం మనం. అబ్బా బాగుంది 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 అని ఇంకో స్వీట్ తినాలనుకుంటాం. ఇంకో స్వీట్ తింటే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం డోపమిన్ అంత ఎక్కువ రిలీజ్ అవ్వదు. అప్పుడు ఇంకొక ముక్క ఎక్కువ తినాలనుకుంటాం. అట్లా తెలియకుండా ఆల్కహాల్ కూడా చాలా రోజుల నుంచి తాగే వాళ్ళకి ఏముంటుంది, వీళ్ళకి ఆల్కహాల్ ఎక్కట్లేదురా అంటారు కదా. అంటే వాళ్ళకి ఆల్కహాల్ రోజు తీసుకునే వాళ్ళకి ఒక్కోసారి తక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కదు, ఎక్కువ తీసుకుంటేనే ఎక్కుద్ది. ఎందుకంటే ఆ డోపమిన్ ఎక్కువ ఊరికే స్టిమ్యులేట్ చేసామనుకోండి, అది డోపమిన్ అంతే హార్మోన్ రిలీజ్ అయినప్పటికీ కూడా అది పనిచేయదు. రిసెప్టార్స్ డౌన్ రెగ్యులేట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం డోపమిన్ అంటే ఏంటి, అదొక న్యూరో ట్రాన్స్మిటర్, నరాలని స్టిమ్యులేట్ చేస్తుంది. డోపమిన్ రిలీజ్ అవగానే మన నరాలు స్టిమ్యులేట్ అవుతాయి. ఒక నరం నుంచి ఒక నరం మధ్యలో డోపమిన్ రిలీజ్ అయ్యి ఇది ఎక్కువ ఊరికే దాన్ని చేసామనుకోండి, అది ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి అది చచ్చిపోద్ది. అందుకని ఇది చచ్చిపోకుండా ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తుంది, దాని మీద ఉన్న డోపమిన్ రిసెప్టార్స్ని తగ్గించుకుంటుంది. అందుకని ఇప్పుడు 100 పాయింట్లు డోపమిన్ రిలీజ్ అయితే దీనికి వచ్చే ఎక్సైటేషన్ ఊరికే ఇస్తే దీంట్లో రిసెప్టార్స్ తగ్గిపోయి 200 ఇస్తే కానీ మనకి రాదన్నమాట. అలా ఎడిక్షన్ పొటెన్షియల్ ఉన్న మెటీరియల్స్ అన్నిటికీ కూడా ఊరికే వాడితే, డ్రగ్స్ కూడా చూడండి ఫస్ట్లో పనిచేసినంత ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతారు. హెరోయిన్, మార్ఫిన్, వీటికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇంక ఎంతటికన్నా తెగిస్తారనమాట. ఆ టైంలో ఇంకా దొరకకపోతే దాని నుంచి బయటికి రావటం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఆల్కహాల్ కానీ ఇది కానీ షుగర్ ఎడిక్షన్ కానీ. సో ఈ ఎడిక్షన్కి డోపమిన్ అనే హార్మోన్ మూల కారణం. ఇది షార్ట్ లివ్డ్, చిన్న ఆనందాలు షార్ట్ లివ్డ్. లాంగ్ లివ్డ్ సెరోటోనిన్ అనే హార్మోన్ని పెంపొందించుకోవాలి మనం. దానివల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది అన్నమాట. సెరోటోనిన్ హార్మోన్ పెంచుకోవాలి. మంచి యోగా చేయటం కానీ, మంచి ఎక్సర్సైజెస్ చేయటం కానీ, ఇవన్నీ సెరోటోనిన్ని పెంచుతాయి, డోపమిన్ని పెంచవు. సో అవి అప్పటికప్పుడు సుఖాన్ని ఇవ్వవు. కానీ మీరు ఎక్సర్సైజ్ చేసిన రోజు చూడండి, మీరు ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారు. అదే మీరు ఇప్పుడు సపోజ్ మీకు నచ్చిన ఫుడ్ ఉందనుకోండి, గబ ఫుల్గా తినేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బ అనుకుంటూ తినేస్తాం కదా. తినేసిన తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బా అంతా పొట్టంతా ఇబ్బందిగా ఉంది, చికాకుగా ఉంది, అనవసరంగా తినేసాం, ఎందుకు తిన్నాం ఇంత, అది తినేటప్పుడు ఆపుకోలేము అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది సహజంగా అందరికీ జరిగేది. సో ఈ డోపమిన్ పరిస్థితి అలాగే ఉంటుంది. తింటా ఉంటే అప్పటికప్పుడు ఆ డోపమిన్ రిలీజ్ ఇంకా అని తినేస్తాం. తిన్న తర్వాత ఆనందం ఉండదు. అదే మీరు వెజిటేరియన్ కర్రీస్ తీసుకుని మామూలు సింపుల్ ఫుడ్, హోమ్ మేడ్ సింపుల్ ఫుడ్ తీసుకుని చూడండి, అదొక ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మిగిలిన ఈ డీప్ ఫ్రై ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, స్వీట్స్ అండ్ షుగర్స్ కానీ అప్పటికప్పుడు తినేటప్పుడు బాగుంటుంది. తిన్న తర్వాత మానసికంగా అంత ప్రశాంతత ఉండదు. ఎందుకంటే అది డోపమిన్ వల్ల వచ్చే సుఖం హార్మోను కొద్దిసేపే ఉంటుంది.
ఈ ఆనందం హార్మోన్ సెరోటోనిన్ అనేది ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో ఈ ఎడిక్షన్ పొటెన్షియల్ సపోజ్ గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ కూడా తీయగానే ఉంటుంది మనకి. గ్లూకోజ్ ఎంత తీయగా ఉంటుందంటే 74 పాయింట్లు. దానికి సపోజ్ ఒక మెజర్మెంట్ ఇచ్చామనుకోండి 74 పాయింట్లు అంత తీయగా ఉంటుంది. అదే సుక్రోజ్ అంటే షుగరు, మనం తీసుకునే షుగర్ ఉంటుంది కదా, గ్లూకోజ్ వేరు, షుగర్ వేరు. గ్లూకాన్ డి వాటిలో ఉండేది గ్లూకోజ్ అనమాట. అదే సుక్రోజ్ అనేది మనం తినే షుగర్లో స్వీట్లో ఉండేది కూడా షుగర్. ఆ షుగర్లో మనకి 100 పాయింట్స్ దాని స్వీట్ పాయింట్ కానీ ఎడిక్షన్ పొటెన్షియల్ కానీ. అదే ఫ్రక్టోజ్ అని ఉంటుంది. ఫ్రక్టోజ్కి 170 పాయింట్స్ ఉంది, 173 పాయింట్స్. అంటే దగ్గర దగ్గర 73 పాయింట్లు గ్లూకోజ్కి, 100 పాయింట్లు సుక్రోజ్కి, అండ్ ఫ్రక్టోజ్కి 170 పాయింట్స్. అంటే మనం తిన్న షుగర్లో సగం ఫ్రక్టోజ్ ఉంటుంది, సగం గ్లూకోజ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రక్టోజ్ అనేది స్వీట్స్ అనేది ఎడిక్టింగ్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మనకి ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతారు చూడండి, అలాగా కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉన్నోళ్ళు ఇంకా అవి స్వీట్లు కనపడితే పిచ్చెక్కినట్టు తింటారనమాట. సో దానికి ఆ పొటెన్షియల్ ఉంటుంది. ఆ బ్రెయిన్లో అది రాగానే, అది తినగానే వాళ్ళకి డోపమిన్ రిలీజ్ అవుద్ది బాగా, అమ్మయ్య అని తీసుకుంటారనమాట. సో ఇది లింబిక్ సిస్టంలో ఉంటుందన్నమాట. అదే సెరోటోనిన్ అనేది బేసల్ గ్యాంగ్లియాలో సెక్రెట్ అయితే చాలా మంచిది. బ్రెయిన్లో ఒక పార్ట్ అనమాట బేసల్ గ్యాంగ్లియాలో. హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది. లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషన్స్, సడన్ ప్లెజర్స్, ఇవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుక్కలు చూడండి, కొన్నిసార్లు కార్లు వెంటబడతాయి, వాటికి క్రోధం ఎక్కువ ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. సో తోపుకుంటే యజమాని కనబడగానే వచ్చి నాకుతూ ఉంటాయి. అలాగే కోపం కూడా అలాగే ఉంటుంది, సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది లింబిక్ సిస్టంలో ఉంటుంది. ఈ సిస్టమ్ అంతా న్యూక్లియస్ ఎక్యుంబెన్స్లో డోపమిన్ వల్ల వస్తుంది అనమాట అదంతా. సో మీ డోపమిన్ని అప్పుడప్పుడు వాడుకోండి. సెరోటోనిన్ని ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. తినేటప్పుడు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ బెటరా, లాంగ్ టర్మ్ హెల్త్ హ్యాపీనెస్ బెటరా అనేది చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.